నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. సంయుక్తంగా నిర్వహించిన జేహోబీసీ సమావేశానికి అధ్యక్షత వహించిన మధు పెదబాబు గారికి, అలాగే హరీష్ మాధురి గారికి, జనసేన తెలుగుదేశం నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక ముందన్న బీసీ సోదరులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ లోపల కొత్తగా తెలుగుదేశంలోకి చేరిన నా పేరు వాసంతి సత్యం అండి. మా అబ్బాయి సుభాష్. అంటే నా పేరు కొంతమందికి ఎక్కువ మంది తెలియకపోవచ్చు. సుభాష్కి కొంచెం జనం ఇందులో ఎక్కువ మంది తెలియచ్చు అనే ఉద్దేశంతో మా అబ్బాయి సుభాష్ అని చెప్తున్నాను. మేము ఈ పార్టీలోకి లేటుగా వచ్చిన ఘాటుగా స్పందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి మా ప్రయాణం ఈ అమలాపురం నియోజకవర్గంలో నుంచి మొదలుపెట్టి 2 జిల్లాల్లో కూడా ఉన్న బీసీ సోదరులందరి దగ్గరికి మా ప్రయాణం. కరుడుగట్టిన వైసీపీ నాయకులు, బీసీ నాయకులందరినీ కూడా త్వరలో తెలుగుదేశం వైపు మళ్లించడానికి మా కృషి మొదలు పెడుతున్నామండి. అది సుభాష్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇచ్చేదంటే మేము ఇప్పటి వరకు కూడా ఒక 20 రోజుల క్రితం వరకు కూడా వైసీపీ పార్టీలో ఉన్నాం. వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పల్లకీలు ఎక్కించి ఉయ్యాలూగించారు. ఉయ్యాలూగించి మేము చాలా ఎత్తుకెదిగిపోతున్నామని భ్రమ కల్పించారు. కార్పొరేషన్లు, కుల కార్పొరేషన్లు సృష్టించి, ఈ కార్పొరేషన్లో మీకు సీటుబడి చెప్పడానికి 20 కోట్లు 20,000 కోట్లు నిధులిస్తాం, లేకపోతే ఆ యొక్క కులానికి ఇన్ని కోట్లు ఇస్తాం, అన్ని కోట్లు ఇస్తామని ఆశల పల్లకీలు ఎక్కించి కడకి ఆ పల్లకీల నుంచి కింద పాడేశారు. మన ఒక పెద్దగారు చెప్పినట్టు నిధులు లేవు, ఈ కార్పొరేషన్కి నిధులు లేవు, అంతా శూన్యం. ఈ వాతావరణంలో ఈ పార్టీలో ఉండటం అంత ఇష్టం లేక మేమందరం కూడా ఒక ఇంచుమించు చాలామంది పెద్దలతో ఆలోచించి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకుని ఒక 20 రోజుల క్రితం పార్టీలో చేరడం జరిగింది. ఈ పార్టీలో చేరిన తర్వాత ఈ పెద్దలందరూ కూడా కొంచెం పరిచయం ఈ అంబాజీపేట మండలంలో తక్కువ కాబట్టి ఈ రోజున అందరూ పరిచయం అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం పార్టీ విజయం కోసం కృషి చేయాలి. మనం ఏమైనా సరే చాలా కష్టపడాలంటారు. కష్టపడవలసిన పని లేదండి. ఇలా జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి రెడీగా ఉన్నది. మనం చేయవలసిందల్లా మన నాయకుడు, మా పాత నాయకుడు, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వై నాట్ 175 అని. అది పక్కకు మరుగుతుంది. ఇప్పుడు మనం 145 సీట్లలో గెలవడానికి కృషి చేయాలని, బీసీలు అందరూ కూడా దీనికి కట్టుబడాలని నేను పేరు పేరున తెలియజేసుకుంటూ, ఎక్కువ సమయం లేనందువల్ల పొద్దుపేద బాబు గారు నా ఒకే చూస్తున్నాను, ఎక్కువ మాట్లాడతానండి. కానీ నేను సమయాన్ని తగ్గించేవాడికి. థ్యాంక్ యూ. తర్వాత